ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 131 అధ్యాయాలు ధ్యానించుకుందాం. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. 131 అధ్యాయము. యెహోవా, నా హృదయమును అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూసినవి కాదు. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్నట్టు లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఉదయకాల సమయంలో ధ్యానించబడిన ఈ యొక్క కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఏదో తండ్రి నాయన, వినిచున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని ప్రభువా నీ బిడ్డలకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇది ప్రభువా, ముఖ్యంగా మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, మా గ్రామస్తులను దీవించండి ప్రభువా. ఏదో తండ్రి నాయన, మా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభు రక్షణ పొంది నీ సన్నిధికి వచ్చేట కృప చూపండి ప్రభువా. ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యాన్ని ప్రభు పొందుకోవడానికి ప్రభు ఒక పాపైన నశించి పోకుండానట్లు నీ కృపను అనుగ్రహించండి, నీ మహిమను వారిపై ఉంచండి ప్రభువా. ఏవో తండ్రి, ఈ ధనమందు ప్రభువనైనా మేము చేయుచున్న ప్రార్థనను ప్రభువా నువ్వు ఆలకించండి. ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఏవో తండ్రి, అనారోగ్యాలతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. భయంకరమైన వ్యాధి రోగముల చేత బాధపడుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అటు వారికి నేను విడుదల కలిగించేయండి, స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. నాయన, నేను నీకు స్తోత్రాలు ప్రభు. విదేశీ ప్రయాణాలు చేయాలని ఆశపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి యొక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మంచి ప్రభు రిపోర్ట్లు వచ్చి ప్రభువా నాయన త్వరలో ప్రభు విదేశాలకు వెళ్ళడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. విదేశాల్లో ఉండి అనేకమైన ఇబ్బందులు పడుచున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. అటువంటి వారిని విడుదల కలిగజేసి ప్రభు మా యొక్క దేశానికి రప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సురక్షితమైన ప్రయాణాన్ని ప్రభు అక్కడ ప్రభు షేట్లతో మాట్లాడి ప్రభు నాయన వారి యొక్క మనస్సు కరిగి ప్రభు వారిని ప్రభు విడిపించడానికి నాయన వారి యొక్క స్వదేశానికి పంపించడానికి నీ కృపను అనుగ్రహించని మీరే మహిమ పొందండి. ఏదో ప్రభు ఈ దినమందు ప్రభు మేము చేయుచున్న ప్రతి పనిలోనూ మీరు సఫలపరచండి. మేము వెళుచున్న ప్రతి మార్గంలో ప్రభు నీవు మాకంటే ముందుండి ప్రభు మమ్మల్ని నడిపించండి, మహిమ పొందండి, సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.